హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీలో మనకు గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అవి కూడా ఎక్కడంటే కన్నా యూనిట్ క్యాంటీన్స్ అయితే ఉంటాయి కదా, ఆర్మీలోన క్యాంటీన్స్లోన ఆర్మీ క్యాంటీన్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే దీనిలో వచ్చేసి మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే కన్నా మనకు బిల్ సెక్షన్ అంటే మనకు బిల్లింగ్ వేయడం అనమాట. క్యాంటీన్స్లో వచ్చేసి మనకు తీసుకున్నటువంటి వస్తువులకి బిల్ వేస్తారు కదా, అది అదేవిధంగా మనకు స్టెనోగ్రాఫర్ పోస్టులు, హెల్పర్ పోస్టులు, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఏజ్ డివిజన్కి వస్తే కన్నా 18 నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి సివిల్స్ ఎవరైతే ఉన్నారో అంటే నార్మల్ పీపుల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు అనమాట. కేవలం మనకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను, ఏ విధంగా మనకు సెలక్షన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా మనకు ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి అనేది కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలనుకునే వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీరు చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, లేదంటే కానీ ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, లేకుంటే ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే మీకు అందిస్తూ ఉన్నాం విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటే ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెరుగా టాపిక్ పెడితే నోటిఫికేషన్ డీటెయిల్స్ లేకి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ అవుతుందో మనకు వాటి నుంచి వచ్చినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదు, నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇది ఇస్తున్నాను. ఎవరికైతే 18 నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకోనికి ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు అనమాట వాళ్ళు, కాబట్టి అతి త్వరగా అప్లై చేసుకోండి తొందరనే. అండ్ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. ఇక్కడ మీరు చూసుకుంటే యూనిట్ రన్ క్యాంటీన్ హెడ్ క్వార్టర్స్ జార్ఖండ్ అండ్ బీహార్ సబ్ ఏరియా ధనాపూర్ కాండ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట. అయితే కూడా దీనిలో వచ్చేసి మనకు ఎక్సర్స్మెన్ వాళ్ళకు పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా మనకు సివిల్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సివిల్ వచ్చేసి మనకు నార్మల్ పీపుల్స్ అనమాట, వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళకంటూ సపరేట్గా మనకు ఎక్స్పీరియన్స్ కానీ అదేవిధంగా క్వాలిఫికేషన్ వాళ్ళైతే మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు సివిల్ వాళ్ళు వచ్చేసి 45 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు అనమాట. ఒకవేళ ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళైతే 60 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లై లాస్ట్ డేట్ ఉందో ఆ డేట్గా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 25, 2026. మనకు ఈ నెల 25th లోపు వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ అయితే ఉందో యూఆర్సీ హెడ్ క్వార్టర్స్ జార్ఖండ్ అండ్ బీహార్ సబ్ ఏరియా ధనాపూర్ కాంటు, ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేసి. అయితే దీనికి తొందరగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు మీరు అప్లై చేసినా కూడా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది, దీన్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ముందుగా ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. సగం ఫోటో పైన సగం పేపర్ మీద అయితే ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్ పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన పోస్ట్ రాయండి. సెకండ్ వచ్చేసి మీ పేరు అయితే రాయాలి. అండ్ థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ రాయాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ ఒకవేళ ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ అప్లై చేస్తుంటే ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ అని రాసి వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ సివిల్ వాళ్ళు అప్లై చేస్తుంటే సివిలియన్ అని రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ రాయండి. సిక్స్త్ రిలీజన్, మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, సిక్ అయితే సిక్ అది రాయండి. సెవెంత్ క్యాస్ట్ అండ్ కేటగిరీ ఇవ్వండి. 8th డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9th వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అనేది కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. 10th మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 11th వచ్చేసి మనకు మీ హౌస్ మొత్తం కరెస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. హౌస్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీస్, టౌన్, పిన్ కోడ్, ల్యాండ్ నెంబరు, మొబైల్ నెంబరు, స్ట్రీట్ మొత్తం కూడా స్టేట్ మొత్తం. 12th పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనమాట. నెక్స్ట్ మనకు 13th ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. 14th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 15th వచ్చేసి కంప్యూటర్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా ఈ నోటిఫికేషన్ మనకు బిల్ ఆపరేటర్ కానీ బిల్లింగ్ చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అవి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ 16th వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎక్సెస్ కార్డ్ నెంబర్ ఉంటే కానీ ఎస్ అని పెట్టి నెంబర్ అయితే ఇవ్వండి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. 17th వచ్చేసి లిస్ట్ ఎన్క్లోజర్, అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి పంపించాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, 10th క్లాస్ జిరాక్స్, మీ క్వాలిఫికేషన్ జిరాక్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ జిరాక్స్ ఉంటే సర్టిఫికేట్స్ ఉంటాయి అవి. ఇంకా అదేవిధంగా మీకు మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ చేయండి సిగ్నేచర్.
మీరు ఏమేమి పంపిస్తున్నారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 18th వచ్చేసి ఎవరైతే ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కాకపోతే నో అని పెట్టేసేయండి. 19th వచ్చేసి సేమ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే క్యాంటీన్లు ఇంతకుముందుకు సర్వీస్ చేసినట్టు వాళ్ళు ఏమైనా ఉంటాయో వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. 20 వచ్చేసి ఎనీ అదర్ ఇన్ఫర్మేటివ్ ఇవ్వండి, లేకపోతే లేదు. డిక్లరేషన్ వచ్చేసి కింద ఏమంటారంటే ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాలి. అండ్ పక్కన మనకు డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అప్లై చేసిన ఆ డేటు, ప్లేస్ వచ్చేసి మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఏదో ఒకటి అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక కింద వచ్చేసి మనకు ఫర్ ఆఫీషియల్ రికార్డ్స్ ఓన్లీ అయితే ఉంది కదా, ఇక్కడ మీరైతే టచ్ అయితే చేయొద్దండి. ఇది ఆర్మీ వాళ్ళు ఫిల్అప్ చేసి మీకు అయితే బై పోస్ట్ ద్వారా రిటర్న్ అయితే పంపిస్తారు. అయితే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకటి మీరు మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి. మెయిన్ ఎన్లాప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. అండ్ పక్కన మీరు కేటగిరీ లెఫ్ట్ సైడ్ మీ అడ్రస్ రాయండి. ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ విలేజు, అంటే మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబరు, మండలము, విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్ మొత్తం రాయండి. పక్కనే రైట్ సైడ్ వచ్చేసి 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ ఉంది కదా, యూఆర్సీ హెడ్ క్వార్టర్స్ జార్ఖండ్ అండ్ బీహార్ సబ్ ఏరియా దానాపూర్ కాంట్ అని, ఇదైతే మీరు మెయిన్ 2 అని పెట్టి రాయాల్సి ఉంటుందన్నమాట మెయిన్ ఎన్లాప్మెంట్ మీద. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ అండ్ అదేవిధంగా 2 ఫోటోలు, అదేవిధంగా ఒక చిన్న ఎన్లాపు, దాని మీద మీరు 2 అని పెట్టి మీ హోమ్ అడ్రస్ రాయండి. నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మడత పెట్టేసి మెయిన్ ఎన్లాప్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపేయండి. అప్లై లాస్ట్ డేట్ మనకు May 25th, 2026 అనమాట. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మీరు కండక్ట్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు June 2nd అయితే కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు, ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు May 25th లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. అయితే దీనిలో వచ్చేసి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఎక్కడెక్కడ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు యూఆర్సీ ఎక్స్టర్నల్ కౌంటర్ ముజాఫర్పూర్ ఏదైతే ఉందో ఆ పోస్టులు వచ్చేసి మనకు 7 పోస్టులు అయితే ఉన్నాయి. ముందుగా మేనేజర్ అని, అండ్ దీనికి వచ్చేసి ఎవరైతే యూఆర్సీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ చూసుకోండి స్టోర్ కీపర్ ఎక్సర్సైజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సివిల్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. సివిల్ వాళ్ళకి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు స్టోర్ కీపర్గా ఏదైతే ఉంటుందో అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ప్రీవియస్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రిఫర్ అనేది ఇవ్వడైతే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు బిల్లింగ్ ఆపరేటర్ అంటే మనకు బిల్లింగ్ వేసేది అనమాట. సివిల్ వాళ్ళకి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు బిల్ ఏదైతే ఉందో బిల్లింగ్ వేసే వర్క్ అయితే మీకు వచ్చి ఉండాలి అండ్ వాటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. వీటి గురించి మీకు తెలియాలంటే కానీ బిల్లు ఏ విధంగా చేస్తారు ఏంటనేది మీకు తెలిసిన స్టోర్స్ ఉంటాయి కదా, ఆ డీమార్ట్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరేటివి, అలాంటి చోట వెళ్ళి మీరు బిల్లింగ్ సెక్షన్లో మీరు కానీ వర్క్ చేశారంటే మీకు వాటి గురించి తెలుస్తుంది. అవగాహన అనేది ఏ విధంగా బిల్ చేయాలి ఏ విధంగా అనేది. లేదంటే ఇంకా వేరే వేరే స్టోర్స్లో మీరు అడగొచ్చు, అక్కడ కూడా మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొక సెంటర్లో వచ్చేసి మనకు యూఆర్సీ ఎక్స్టర్నల్ కౌంటర్ ఏరియా, దీనికి వచ్చేసి బిల్లింగ్ ఆపరేటర్కి మేల్ అండ్ ఎక్సర్స్మెన్ అండ్ సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ అంతే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ కంప్యూటర్ మీకు బిల్ వేసే సెక్షన్ అయితే మీకు వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే యూఆర్సీ అంటే యూనిట్ రన్స్ సివిల్స్లో ఉన్న మీకు క్యాంటీన్స్లో మీకు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు ప్రిఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు గార్డ్కి వచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. యూనిట్ రన్ క్యాంటీన్లో మీరు ఇంతకుముందుకు చేసినటువంటి గార్డ్గా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ ఉండాలి. మనకు మెయిన్గా యూఆర్సీ హెడ్ క్వార్టర్స్ జార్ఖండ్ అండ్ బీహార్ సబ్ ఏరియా దానాపూర్ కాంట్లో ఉన్నటువంటి యూనిట్లో వచ్చేసి మనకు మేనేజరు, మనకు సివిల్ వాళ్ళకి వచ్చేసి MBA ఇన్ సేల్స్ కానీ లేకుంటే మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ HR కానీ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 2 years డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకు పక్కన పెట్టేస్తే ఇక్కడ మెయిన్గా స్టోర్ కీపర్కి సివిల్ వాళ్ళు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీ యూఆర్సీ కానీ లేకుంటే స్టోర్ ఇన్ సివిల్స్, మీరు సివిల్స్ వాళ్ళ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా స్టోర్ కీపర్గా చేసినటువంటి అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్ మనకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిమాండ్ క్లర్క్ అండ్ సర్వర్ ఆపరేటర్ అనమాట. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు బిల్లింగ్ సెక్షన్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ బిల్లింగ్ ఆపరేటర్ 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ కంప్యూటర్ కానీ లేకుంటే బిల్లు ఎక్స్పర్టైజ్ అంటే మీకు బిల్ వేసే వర్క్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ మనకు చెక్కరు అంటే మనకు బిల్ వేసిన తర్వాత మనకు గేట్ ఎగ్జిట్ అవుతుంటారు కదా, అక్కడ మనకు ఒక పర్సన్ చెక్ చేస్తూ ఉంటారు. మీరు డిమార్ట్ కానీ లేకుంటే రిలయన్స్ మార్ట్ కానీ విశాల్ మార్ట్ కానీ ఇలాంటి మార్ట్లకు వెళ్ళినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. అంటే లోపల ఏమేమి తీసుకున్నారు, బిల్లులో ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయో చెక్ చేస్తారు కదా అది. ఇక్కడ వచ్చేసి మనకు మెట్రిక్ పాస్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ హ్యాండ్లింగ్ కానీ మల్టిపుల్ టాస్కింగ్ విల్ బి ప్రిఫర్డ్. 10th పాటు
మీకు స్టోర్ హ్యాండ్లింగ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సర్టిఫికేట్ కానీ లేకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ సర్టిఫికేట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు హెల్పర్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని మెన్షన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ వచ్చేసి మనకు గార్డ్, దీనికి కూడా అంతే సేమ్ 10th ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. యూనిట్ రన్ క్యాంటీన్ ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ రోల్ కింద మనకు భర్తీ చేస్తాం అనమాట. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు 11 months అయితే మీరైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 11 months అంటే మనకు సంవత్సరం కూడా కాదనమాట. అండ్ చూసుకోండి ఒకసారి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.